Hello students, now we are going to learn about lead storage battery or lead acid battery. Okay, now we have started the series of batteries. I have uploaded 2 videos based on the topic of batteries. Please keep watching the videos and make notes. Okay, now continuously if you watch my videos and make notes, it will be very much beneficial for you. Okay, so in today's class we are going to discuss about what? Lead storage battery. సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఫస్ట్ వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ చూద్దామండి. సో కన్స్ట్రక్షన్లో యానోడ్ యూ ఆల్ నో దాట్ ఇట్ ఈస్ నెగటివ్ టెర్మినల్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్ అ గ్రిడ్ ఆఫ్ లెడ్ ఫిల్డ్ విత్ ఫైన్లీ డివైడెడ్ స్పాంజీ లెడ్, పౌడర్డ్ అనమాట స్పాంజీ లెడ్. ఓకేనా, లెడ్ ఈజ్ యూజ్డ్ అస్ యానోడ్ విచ్ ఈస్ నెగటివ్ టెర్మినల్ ఇన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. అందుకే పేరు కూడా లెడ్ స్టోరేజ్ అని వచ్చింది. ఓకేనా, ఇట్ ఈస్ టోటల్లీ మేడప్ ఆఫ్ వాట్? లెడ్. సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అంటారు అందుకే. ఓకే, సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్యాథోడ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అండ్ ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్రిడ్ మేడ్ ఆఫ్ లెడ్ ఓన్లీ బట్ ప్యాక్డ్ విత్ లెడ్ డయాక్సైడ్, PbO2 అనమాట, లెడ్ డయాక్సైడ్. ఓకేనా, PbO2 రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, లెడ్ డయాక్సైడ్, ప్లంబిక్ ఆక్సైడ్స్. ఓకేనా, ఇక్ అంటే వ్యాలెన్సీ మోర్ ఉంటే ఇక్ అంటాం, వ్యాలెన్సీ లెస్ ఉంటే అస్ అనేది సఫిక్స్ కింద ఇస్తామన్నమాట. సో ఇక్కడ PbO2 అనేది లెడ్ డయాక్సైడ్ ఈజ్ used for packing that cathode, means that grid made of lead is packed with the help of lead dioxide, PbO2. అండ్ ఇక్కడ ఎలక్ట్రోలైట్ వచ్చేసి డైల్యూట్ H2SO4. ఓన్లీ 38% ఆఫ్ H2SO4 ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోలైట్. ఓకేనా, సో ఇంకా మిగిలిన పార్ట్స్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెపరేటర్ అండి. సెపరేటర్ అంటే ఏంటంటే ఒక పోరస్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్లేస్డ్ బిట్వీన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ దట్ బ్యాటరీ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ టచింగ్ ఈచ్ అదర్. రెండు టచ్ అవ్వకుండా ఉండడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే టచ్ ఈచ్ అదర్ వాట్ హ్యాపెన్స్? షార్ట్ సర్క్యూట్ మే హ్యాపెన్. Okay, so it prevents, this separator prevents them from touching each other so that it also prevents from short circuiting. ఓకే, సో ఒక సెపరేటర్ అనేది పోరస్ ఇన్సులేటింగ్ మెటీరియల్ని సెపరేటర్ కింద పెడతారనమాట. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కంటైనర్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎబోనైట్ కేస్ సమ్టైమ్స్ విత్ సెల్ పార్టిషన్స్. ఓకేనా, an ebonite case with cell partitions that holds all the components and the electrolyte. మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. ఓకేనా, డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, సో అండ్ ద కాంపోనెంట్స్ అండ్ ద ఎలక్ట్రోలైట్స్ క్యాన్ బి హెల్డ్ టుగెదర్ ఇన్ అ ఎబోనైట్ కేస్. ఓకేనా, అదే కంటైనర్ అనమాట. ఓకే, ఆ కంటైనర్ని దట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? ఎబోనైట్ కేస్. ప్లీజ్ రిమెంబర్ దట్. మనకి యాక్చువల్గా ఒక కార్ బ్యాటరీకి లెడ్ స్టోరేజ్ బ్యాటరీ కార్ బ్యాటరీస్కి యూజ్ చేసేదానికైతే 12 volts బ్యాటరీ ఉంటుందండి. సో ఆ 12 volts బ్యాటరీ తయారు చేయాలి అంటే 6 lead acid cells are connected in series as each single cell produces how much? 2.1 volts of current. ఓకేనా, ఒక 12 volt కార్ బ్యాటరీ చేయాలంటే 6 lead acid cellsని సిరీస్లో కనెక్ట్ చేసి ఉంచుతారనమాట. దట్స్ వై ఇట్ ఈస్ హెవీ. మీకు హెవీగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కార్ బ్యాటరీ చూసే ఉంటారు కదా. ఓకే, సో ఇక్కడ నేను పిక్చర్స్ పెడుతున్నాను కాబట్టి మీకు పిక్చర్స్లో చూస్తూ ఐడియా రావచ్చు. ఓకేనా, సో ఒక కార్ బ్యాటరీ తయారు చేయాలంటే 6 lead acid cells are to be connected in series as each single cell produces 2.1 volts of current. Okay, so please remember this point also. సో నెక్స్ట్ వోల్టేజ్ కెపాసిటీ వచ్చేసి 2 volts నుంచి 24 volts దాకా ఉంటుందండి లెడ్ స్టోరేజ్ బ్యాటరీకి. ఇక్కడ కరెంట్ మెజర్మెంట్ మనం చూసినట్లయితే కరెంట్ ఈజ్ మెజర్డ్ త్రూ AH రేటింగ్. ఇక్కడ AH రేటింగ్ అంటే ఏంటంటే ఆంపియర్స్ టు అవర్స్ రేటింగ్ అనమాట. సపోజ్ AH రేటింగ్ 100 అని ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దట్? 100 amperes ఫర్ 10 hours అని, లేకపోతే 20 amperes ఫర్ 5 hours అని. అంటే మీకు AH రేటింగ్లో ఎన్ని యాంపియర్స్ ఎన్ని అవర్స్కి అన్నది కరెంట్ రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో 100 AH రేటింగ్ అంటే ఏంటంటే లైక్ యూ కెన్ టేక్ ఎనీవే, లైక్ 10 amperes for 10 hours or 20 amperes for 5 hours, like that anything you can take.
సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏహెచ్ రేటింగ్. సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో కరెంట్ మెజర్మెంట్ అనేది ఏహెచ్ రేటింగ్ ద్వారానే జరుగుతుంది. సో దాట్ పాయింట్ ఆల్సో ప్లీజ్ రిమెంబర్. అండ్ డిశ్చార్జ్ ప్రాసెస్కి వెళ్తే, సో అట్ యానోడ్ జనరలీ వాట్ విల్ హ్యాపెన్, ఆక్సిడేషన్ విల్ హ్యాపెన్. సో హియర్ అట్ యానోడ్ lead is oxidized reacting with sulfate ions from the electrolyte. ఓకేనా, సల్ఫేట్ అయాన్స్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రోలైట్ త్రూ ఎలక్ట్రోలైట్ అనమాట టు ఫార్మ్ లెడ్ సల్ఫేట్. సో పీబీ ప్లస్ SO4 - 2 గివ్స్ రైజ్ టు PbSO4 + 2 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ లాస్ అనేది జరిగింది, విచ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్, ఆక్సిడేషన్ అనే కదా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ వాట్, ఆక్సిడేషన్. సో అట్ యానోడ్ you'll find lead is oxidized. ఓకే నా, lead is oxidized to lead sulfate. ఓకే, సో ఇప్పుడు రియాక్షన్ అట్ క్యాథోడ్ ఒకసారి చూస్తే, సో ఇదంతా వర్కింగ్లోకే వస్తుందండి. ఓకేనా, డిశ్చార్జ్ ప్రాసెస్ అని నేను హెడ్డింగ్ పెట్టానని వర్కింగ్ చెప్పలేదని అనుకోకండి. ఓకేనా, సో ఇట్ ఆల్ కమ్స్ అండర్ హౌ డిశ్చార్జ్ ప్రాసెస్ హ్యాపెన్స్ మీన్స్ హౌ వర్కింగ్ ఆఫ్ ద బ్యాటరీ విల్ బీ. ఓకేనా, అదే కదా. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర రియాక్షన్ వచ్చేసి లెడ్ డయాక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద రియాక్షన్ విత్ సల్ఫేట్ అయాన్స్ అండ్ H+ అయాన్స్. ఇక్కడ లెడ్ డయాక్సైడ్ ఉంది కదా, బై ద రియాక్షన్ విత్ సల్ఫేట్ అయాన్స్ అండ్ H+ అయాన్స్. H+ అయాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలక్ట్రోలైట్లో నుంచి వచ్చాయి. ఓకేనా, H2SO4 యూ హ్యావ్ టేకెన్ యాజ్ ఎలక్ట్రోలైట్ 38%. ఓకేనా, డైల్యూట్ H2SO4. ఓకే, సో సల్ఫేట్ అయాన్స్ అండ్ H+ అయాన్స్ ఫ్రమ్ ఎలక్ట్రోలైట్, ఓకే, టు ఫార్మ్ lead sulfate, వాటర్ అండ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో క్యాథోడ్ దగ్గర జరిగేది ఏంటి, రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో రిడక్షన్ అనేది క్యాథోడ్ దగ్గర జరిగి మీకు ఫైనల్గా ప్రోడక్ట్స్ అనేవి ఏమొస్తాయి, లెడ్ సల్ఫేట్ అండ్ వాటర్ వస్తాయి. ఓకేనా, సో ఇది క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఓవరాల్ రియాక్షన్ చూసుకుంటే PbO2 + Pp + H2SO4 gives rise to 2 PbSO4 + 2 H2O. Actually, during the discharging process, the forward reaction is favorable, and once the whole battery gets drained, okay na, drained అంటే ఇక్కడ డిశ్చార్జ్డ్. సపోజ్ ఈ రోజుకి ఛార్జింగ్ వాడేసాం మొత్తం, మళ్ళీ మనం ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, సో అది రీఛార్జ్ ప్రాసెస్ అనమాట. సో ఆ రీఛార్జ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ రియాక్షన్స్ రివర్సిబుల్ అవుతాయి. ఓకేనా, సో మనకి ఏంటి, లెడ్ డయాక్సైడ్, లెడ్ అండ్ H2SO4 మనం క్యాథోడ్, యానోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ కింద తీసుకున్నాం కదా. సో అవి యూజ్డ్ అప్ అయిపోయి ఈ సబ్స్టెన్సెస్ అనేవి కొత్తగా ఫామ్ అయ్యాయి అనమాట. ఓకేనా, మనం బ్యాటరీ ఏదైనా రిమోట్ కంట్రోల్ బ్యాటరీ, స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఏదైనా యూజ్ చేసుకున్నాం అనుకోండి, సో అది మార్నింగ్ అంతా యూజ్ చేసినప్పటికీ ఏమవుతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది, ఛార్జింగ్ అనేది అయిపోతుంది. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టినప్పుడు సో ఈ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ప్రొడ్యూసెస్ బ్యాక్ అగైన్ PbO2, లెడ్ అండ్ H2SO4. ఓకేనా, మనం ఛార్జింగ్ ప్లగ్లో పెట్టినప్పుడు ద కెమికల్ రియాక్షన్ గెట్స్ రివర్స్డ్, అది రీఛార్జ్ ప్రాసెస్. సో ఇది కంటిన్యూస్గా సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. సో సైకిల్ లాగా జరగడం అంటే ఏంటంటే, ఫస్ట్ forward reaction takes place during discharging process. Okay, after if we keep for charging, again recharge process will takes place by reversing the chemical reaction. Okay, so ila chemical reaction anedi reversible avadam valla these batteries are called as rechargeable batteries or secondary cells. ఓకే నా, రీఛార్జబుల్ బ్యాటరీస్ అని ఎందుకు అంటాము అంటే లోపల జరిగే కెమికల్ రియాక్షన్ అనేది రివర్సిబుల్ అవుతుంది కాబట్టి it is called as rechargeable battery or secondary cell. Okay now, so now let us learn about the advantages and disadvantages of this lead storage battery. So first advantages చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో మనం ఎఫర్ట్ చేయగలిగే రేట్స్లలోనే ఇది దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ రిలయబిలిటీ, ఈజీ టు యూజ్. ఓకేనా, ఈజీ అండ్ హైలీ అవైలబుల్ ఆల్సో. సో రిలయబిలిటీ ఈజ్ దేర్. రీసైక్లబుల్ కూడా అంటే మళ్ళీ మనం రీసైకిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రీసైక్లబుల్ అండ్ క్యాన్ బి ఆపరేటెడ్ ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. కొన్ని బ్యాటరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే కోల్డ్ కంట్రీస్లో కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు స్టక్ అయిపోతాయి, వర్క్ చేయవు. సో అలాంటి ప్రాబ్లం అయితే దీనికి లేదనమాట. సో ఇట్ క్యాన్ బి వర్క్డ్
ఇట్ కెన్ బి ఆపరేటెడ్ ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. అలాగే ఇట్ కెన్ విత్స్టాండ్ హార్ష్ కండిషన్స్ ఆల్సో. ఇప్పుడే చెప్పాను కదా, సమ్టైమ్స్ ఇన్ సమ్ ఏరియాస్ ద టెంపరేచర్ విల్ బి వెరీ హాట్, వెరీ హై, అండ్ టెంపరేచర్ మే బీ వెరీ లెస్ ఆల్సో. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని కూడా కాంపన్సేట్ చేసుకోగలదు అనమాట. సో ఇట్ కెన్ విత్స్టాండ్ హార్ష్ కండిషన్స్ ఆల్సో. అండ్ సిక్స్త్ అడ్వాంటేజ్ వచ్చేసి లో రిస్క్ ఆఫ్ స్పాంటేనియస్ కంబషన్. ఓకేనా, స్పాంటేనియస్ కంబషన్ అంటే ఏంటి, ఇమీడియట్గా బర్న్ అయిపోవడం, మెల్ట్ అయిపోయి బర్న్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఏమి ఉండవు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నౌ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ హెవీ అండ్ బల్కీ. ఓకేనా, మనం ఇందాకే చదువుకున్నాం కదా, 6 లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని జాయిన్ చేసుకుంటే సిరీస్లో మనకి ఒక కార్ బ్యాటరీ తయారవుతుంది. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుందంటే హెవీ అయిపోతుంది, బల్కీ అయిపోతుంది. ఓకే, సో అండ్ డిఫికల్ట్ టు క్యారీ అనమాట. సో హెవీ అండ్ బల్కీ. అండ్ నెక్స్ట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్. ఓకేనా, మనం మాటికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా. ఓకేనా, ఎందుకంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అగైన్ యూ నీడ్ టు రీఛార్జ్ ఇట్. సో అగైన్ అండ్ అగైన్ యూ నీడ్ టు, ఇఫ్ యూ కీప్ ఆన్ రీఛార్జింగ్, ఓకే, ద బ్యాటరీ గెట్స్ డ్రైన్డ్. ఓకేనా, మొత్తం డ్రైన్ అయిపోతుంది అనమాట. సో లిమిటెడే ఉంటాయి ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్ అనేవి, తక్కువగా ఉంటాయి అన్నమాట, లిమిటెడే ఉంటాయి. మనం ఎంత లైఫ్ టైం అంతా వాడేసుకుందాం అని అనుకోవడానికి లేదు. ఓకేనా, సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్. అండ్ నెక్స్ట్ లో ఎనర్జీ డెన్సిటీ, హై మెయింటెనెన్స్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్. చెప్పాను కదా, ఇప్పుడు కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటూ పోతుంటే ఫస్ట్లో స్టార్టింగ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఇట్ కెన్ ప్రొడ్యూస్ అప్ టు 24 volts ఆఫ్ కరెంట్. ఓకేనా, అఫ్కోర్స్ ఆ 24 volts ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ చేసేది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ అప్లికేషన్స్, షేప్, సైజ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాటరీ, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వోల్టేజ్ డ్రాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. స్టార్టింగ్లో ఉన్నంత యాక్టివ్గా తర్వాత డేస్లో లేకపోతే తర్వాత ఇయర్స్లో ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ. ఓకే, సో అది వోల్టేజ్ డ్రాప్. అండ్ నెక్స్ట్ రిలీజెస్ టాక్సిక్ గ్యాసెస్ డ్యూరింగ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు సర్టెన్ టాక్సిక్ గ్యాసెస్, పాయిజనస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు పక్కనే నీట్గా మీరు కూడా మీ నోట్బుక్లో రాసుకొని ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎవ్రీ టైమ్ రైటింగ్ నోట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద మోర్ యూ రైట్ అండ్ ప్రాక్టీస్, ద వెల్ యూ రిమెంబర్ ఆల్సో. కాబట్టి నేను ఇచ్చే నోట్స్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని పాయింట్ వైజ్గా రాసుకుంటే then you can understand well, at the same time you can remember so many points for long time. Okay, so thank you for watching children. Bye.